సిట్ విచారణకు అడ్వకేట్ శ్రీనివాస్ హాజరయ్యారు. కొద్ది క్షణాల క్రితమే ఆయన కమాండ్ కంట్రోల్ సెంటర్ లోపలికి వెళుతున్న దృశ్యాన్ని కూడా మనం ఇందాక చూసాం. సిట్ విచారణకు అడ్వకేట్ శ్రీనివాస్ హాజరయ్యారు. ఈయన బండి అనుచరుడు. శ్రీనివాస్ విచారణలో ఏం చెప్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. శ్రీనివాస్ వీరికి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఎవరి ద్వారా బుక్ చేశారు ఏంటి అన్న విషయాలన్నీ కూడా అధికారులు రాబట్టే అవకాశం కనిపిస్తోంది. అయితే నలుగురిలో ఎవరెవరు హాజరవుతారు అన్న ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. ప్రస్తుతం అడ్వకేట్ శ్రీనివాస్ అయితే హాజరయ్యారు విచారణకు. మిగతా ముగ్గురి పరిస్థితి ఏంటి అన్నది కూడా తెలియాల్సిన అవసరం కనిపిస్తోంది. మా ప్రతినిధి విజయ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించిన వివరాలు అందించడానికి. విజయ్, అడ్వకేట్ శ్రీనివాస్ ఒక్కరే హాజరయ్యారు, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి ఈ రోజు నుంచి జరగబోతున్న విచారణలో నలుగురికి నోటీసులు ఇచ్చారు. బీజేపీ నేషనల్ సెక్రటరీ బిఎల్ సంతోష్, తుషార్తో పాటుగా అడ్వకేట్ శ్రీనివాస్తో పాటు జగ్గుస్వామి, డాక్టర్ జగ్గుస్వామి. ప్రస్తుతం అడ్వకేట్ శ్రీనివాస్ విచారణకు అటెండ్ అయ్యారు. ఆయన పైన ఉన్న ప్రధానమైన అలిగేషన్ అంతా కూడా రామచంద్ర భారత్తో పాటుగా సింహయాజులు ఇద్దరికి కూడా ఆయన ఢిల్లీ నుంచి ఫ్లైట్ టికెట్లు బుక్ చేశాడు. ఇంకొక వ్యక్తికి ఫరీదాబాద్ నుంచి ఫ్లైట్ టికెట్లు బుక్ చేశారు. ఎవరి ఆదేశాల మేరకు ఈ అడ్వకేట్ శ్రీనివాస్ వీళ్ళకు టికెట్స్ బుక్ చేశారు, ఎవరు వీళ్ళకు టికెట్స్ని బుక్ చేయమని చెప్పారు, ఈ కోణంలో దర్యాప్తు జరుగుతుంది. ఎందుకంటే ఈ మొత్తం కేసులో తేలాల్సిన అంశాలు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి 100 కోట్లు ఇస్తానని ఆఫర్ చేసినటువంటి వ్యక్తులు ఎవరు, ఎవరి ఆదేశాల మేరకు ఆ 100 కోట్లు ఇస్తామని చెప్పారు. ఈ 100 కోట్ల వెనకాల ఈ మీటింగ్కి హైదరాబాద్కి రావడానికి అటు రామచంద్ర భారతికి కావచ్చు, సింహయాజులకి ఎవరైతే టికెట్లు బుక్ చేశారో శ్రీనివాస్, ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి దగ్గర వ్యక్తి. అట్లాంటి వ్యక్తికి ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి సింహయాజులతో పాటుగా ఈ భారతీ స్వామి ఏ రకంగా పరిచయం, ఈ రెండు కూడా ఖచ్చితంగా విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి కొద్దిసేపటి క్రితమే అడ్వకేట్ శ్రీనివాస్ ఆయన స్వయంగా అడ్వకేట్ అయినప్పటికీ కూడా మరొక న్యాయవాదితో కలిసి ఆయన లోపలికి వెళ్ళారు. ఎగ్జాక్ట్గా 10:30కి సిట్ విచారణ ప్రారంభమవుతుంది. ఇప్పటికే సిట్ అధికారులంతా కూడా కమాండ్ కంట్రోల్కి చేరుకున్నారు. సిట్ చీఫ్ సివి ఆనంద్ ఇంకా రావాల్సి ఉంది. దాంతోపాటుగా ఇన్వెస్టిగేషన్లో భాగంగా అనేక రాష్ట్రాలకు వెళ్ళిన పోలీసులంతా కూడా ఈ సిట్ పోలీసులంతా కూడా వచ్చారు. ఇప్పుడు వాళ్ళంతా కూడా ఈరోజు నలుగురిని కూడా బిఎల్ సంతోష్ని విచారించాల్సిన యాంగిల్ అంతా కూడా ఈ ముగ్గురు ఎవరైతే నిందితులు ఉన్నారో వీళ్ళు ఈ నలుగురు ఎమ్మెల్యేలను కూడా బిఎల్ సంతోష్ దగ్గర తీసుకెళ్తామని చెప్పారు. బిఎల్ సంతోష్ ఎట్లాంటి ఆఫర్స్ ఇవ్వడానికి ట్రై చేశాడు, ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఒకటి పూర్తిగా బయటకు రావాల్సింది. దాంతోపాటుగా తుషార్ రామచంద్ర భారత్తో పైలట్ రోహిత్తో ఫోన్లో మాట్లాడాడు. ఈ మొత్తం వ్యవహారం వెనకాల తుషార్ అనే వ్యక్తి మీడియేటర్గా వ్యవహరించాడు. కాబట్టి తుషార్ని కూడా విచారించాలి. కానీ బిఎల్ సంతోష్, తుషార్ ఈరోజు విచారణకు హాజరు కావట్లేదు. కాబట్టి ఇప్పుడు శ్రీనివాస్తో పాటుగా డాక్టర్ జగ్గుస్వామి వీరిద్దరు కూడా విచారణకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటికే శ్రీనివాస్ అయితే అటెండ్ అయ్యారు, జగ్గుస్వామి ఒకటి రావాల్సి ఉంది. బిఎల్ సంతోష్, తుషార్ నిజంగానే వస్తారా రారా, లేకపోతే రాకపోవడానికి రీజన్స్ ఏం చెప్తారు? సిట్ అధికారులు ఒకవేళ రాకపోతే అరెస్ట్ చేస్తామని చెప్పారు. కోర్టు కూడా ఢిల్లీ పోలీసులకు డైరెక్ట్ చేసింది వాళ్ళకి ఫిజికల్గా నోటీసులు ఇచ్చేందుకు సహకరించాలి. కానీ ఆయన అందుబాటులో లేరు. ఈ కేవలం బిఎల్ సంతోష్, తుషార్ రాకుండానే ఈరోజు విచారణ జరుగుతుందా? ఇప్పటికైతే శ్రీనివాస్ విచారణకు అటెండ్ అయ్యారు. ఇక జగ్గుస్వామి వస్తాడా లేదన్న దానిపైన కూడా కొంత క్లారిటీ రావాల్సింది. ఏదేమైనా విచారణ 10:30కి ప్రారంభమవుతుంది. కాసేపట్లోనే సిట్ చీఫ్ సివి ఆనంద్ కమాండ్ కంట్రోల్కి చేరుకున్న తర్వాత ఇన్వెస్టిగేషన్ ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. కానీ న్యాయవాది శ్రీనివాస్ అటెండ్ అయ్యాడు. అతను టికెట్లు ఎందుకు బుక్ చేశాడో, ఎవరి ఆదేశాల మేరకు చేశాడన్నది కాసేపట్లో ఈ విచారణలో భాగంగా కొన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి. సిట్ విచారణ అత్యంత గోప్యంగా జరగాలి. ఇక్కడ కూడా మీడియా కావచ్చు, బయటకు కావచ్చు విషయాలు రావద్దని చెప్పారు. దాంతోపాటుగా బిఎల్ సంతోష్కి ఇచ్చేటువంటి నోటీసుల విషయంలో కూడా ఢిల్లీ పోలీసులకు డైరెక్ట్ చేశారు. కాబట్టి ఫిజికల్గా నోటీసులు అందలేదని చెప్పి వాళ్ళు విచారణకు రాకుండా ఉంటారా, లేదంటే ఇప్పుడు విచారణకు శ్రీనివాస్ అటెండ్ అయినట్టుగా వస్తారా లేదన్నది కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది.